సంగఛత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. రామాయణం ఆది కావ్యం, కానీ తర్వాత వచ్చిన సాహిత్యం అంతటి మీద రామాయణం యొక్క ప్రభావం ఉండటం మనకు స్పష్టంగా తెలుస్తుంది. చిత్రం ఏంటంటే, నిన్న టీవీలో ఒక సినిమా వస్తుంది, సీతారాముల కళ్యాణం చూడము రారండి అని సినిమా పేరు. నేను అలాంటి సినిమా వచ్చిందని నాకు తెలియదు. అసలు బాగానే ఉంది అని చూస్తుంటే అందులో హీరోయిన్ బహుశా పేరు సీత అయి ఉంటుంది. అమ్మాయి అంటోంది విలంతో అనుకుంటా, నా భర్త గెలిచినా ఓడిపోయినా, గొప్పవాడైనా కాకపోయినా నాకు ఎప్పుడు గొప్పవాడే అన్నట్టుగా ఒక ఏదో డైలాగ్ చెప్పింది. చిత్రం అసలు అలాంటి డైలాగ్ ఎలా రాశాడా అని ఆలోచన వచ్చింది. అంటే అది కూడా అక్కడి నుంచి ప్రేరణే. సీతమ్మ చెప్పింది కదా, దీనోవా రాజ్యహీనోవా యోమే భక్త సమే గురువు. ఆ మాటను బహుశా తీసుకున్నాడేమో అనిపించింది. అంటే ప్రభావం ఇప్పటిదాకా రామాయణం యొక్క ప్రభావం కనిపిస్తోందంటే, ఎవరో సినిమాకి మాటలు రాసుకునేవాడు కూడా ఆ ప్రభావానికి లోనై డైలాగ్ రాశాడు. ఇది రామాయణం యొక్క గొప్పతనం అనిపించి నలుగురితో పంచుకుందాం అనిపించి వాళ్ళ విషయాన్ని మీ ముందు చూద్దామని ప్రయత్నం చేశాను. ఇటువంటి మహత్తరమైనటువంటి కావ్యాన్ని మనకి సవివరంగా అందిస్తున్న డాక్టర్ గారికి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्ते नैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్టు నెల 7వ తారీఖు బుధవారం, 2024 సంవత్సరం. మనం మళ్ళీ మరొకసారి శ్రీమద్ రామాయణంలోని మరొక ఘట్టాన్ని చూడడానికి ముందుకు వెళ్తున్నాం. ప్రస్తుతం యుద్ధకాండలో ఒక 78 సర్గలు మనం పూర్తి చేసుకొని నవసప్తతితమ సర్గ 79వ సర్గలోకి మనం ప్రవేశించాం. యుద్ధకాండలో సందర్భం మనందరికీ తెలుసు. హనుమత్స్వామి నికుంభుడిని వధించడం అనేది మనం చూసాం. నికుంభుడు ఎంత ఘోరమైనటువంటి యుద్ధం చేశాడు. హనుమత్స్వామి మీదకి అతడి యొక్క పరమాద్భుతమైనటువంటి శూలాన్ని వక్షస్థలం మీద గుచ్చేశాడు. గుచ్చడానికి ప్రయత్నం చేశాడు నికుంభుడు. యమదండ తుల్యం, అది యమదండంలో ఉంది. అఖిల రాక్షసలోక భయనాశకం వైన పరిఘమెత్తెను అల నికుంభుడు. వత్సతలగత నిష్కంబులు అంగదంబులు మెరుగారుచుండ కుండలంబులు కాంతి మండలంబుల నీనా పరిఘంబుతో వాడు ప్రజ్వలించే శంపాలతాయుత జలదంబు మాట్కిని దాని త్రిప్పున బుట్టు దారుణాగ్నిచే మహావాయువు మండు చెలుగు చూపే అలక గ్రహ తారకలును మహాగ్రహాళి చంద్రుండును భువనంబు సకలము ఇంద్రపురముతో కూడా భ్రమించు కరణి నుండే. ఆనాడు 1000
ఆ 1000 తులాలు కాదు 1000 బిరువుల బరువుతోటి ఒక పెద్ద శూలాన్ని పట్టుకుని కుంభకర్ణుడు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు నికుంభుడు తన తండ్రి పోలికతోటే ఒక పరమాద్భుతమైనటువంటి శూలాన్ని తీసుకుని దాన్ని గిరగిరగిర తిప్పుతూ హనుమస్వామి మీదకి వస్తూ ఉన్నాడు. దాని నుంచి నిప్పురవ్వలు పైకి ప్రజ్వరిల్లుతున్నాయి. నిలిచిన వాయుపుత్రుగని హనుమస్వామి అది సుగ్రీవుడి మీదకి వెళ్ళబోతుంటే హనుమస్వామి మధ్యలోకి వచ్చి తన వక్షస్థలాన్ని విస్తరించి ఆ పరిహకి ఎదురుగా నిలబడ్డారు హనుమస్వామి ఆ నికుంభుని యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ పరిహకి. నిలిచిన వాయుపుత్రుగని నిష్ఠుర వృత్తి ఉరంబు చూచి అబ్బలియుడు దానివైవా, దాన్ని గట్టిగా వక్షస్థలం మీకి ముచ్చేలాగా విసిరాడు ఆ నికుంభుడు. అది పాపని తాకినయం స్వామి వక్షస్థలానికి అంత మహాద్భుతమైనటువంటి ఆ పరిహ తాకిందో లేదో తున్కలై పొరిపరి పెక్కులు కలన భూమిని వ్రాలే తదాహతిన్ ధరాతలమునందు శైలమన చంచల తంగని పవమానియును. మొత్తానికి అది శతధా ముక్కలైంది. వందల కొద్దీ ఒక 100 ముక్కలు అయిపోయి చిన్న చిన్న ముక్కల్లాగా మండుతున్నటువంటి నిప్పు రవ్వల్లాగా ఎర్రని బొగ్గుల్లాగా అది నేల మీద పడింది. మొత్తానికి హనుమస్వామి చూశారు, వాడి యొక్క యుద్ధాన్ని అంతటినీ గమనించారు. ఇంకా లాభం లేదనుకున్నారు. ఆయన మొత్తానికి వాడిని సంహరించక తప్పింది కాదు హనుమస్వామికి. కుంభుడు సంహరించబడ్డాడు, నికుంభుడు సంహరించబడ్డాడు. ఇద్దరు కుంభకర్ణుడి యొక్క కుమారులు కూడా వెళ్ళిపోయారు. ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి కథ. నిర్గతం అప్పుడు వెంటనే రావణాసుడు చూశాడు. మనం అది కూడా సార్ చెప్పుకున్నాం. చూసిన వెంటనే మకరాక్షుడు అనేటువంటి వాడిని పిలిచారు. ఈ మకరాక్షుడిని పిలిచి వాడు కూడా చాలా ఆడంబరంతో అనేకమైనటువంటి రకరకాలైనటువంటి వాద్య ఘోషల మధ్య అనేక లక్షల మంది రాక్షసులు వెంట రాగా యుద్ధభూమిలోకి వచ్చాడు మకరాక్షుడు. నిర్గతం మకరాక్షంతే దృష్ట్వా వానర పుంగవాహ అప్లుత్య సహసా సర్వే యోద్ధుకామాః వ్యవస్థితాః. మకరాక్షుడు ఇంతమంది సేనాన్ని వెంట పెట్టుకుని రాక్షసాన్ని వెంట పెట్టుకుని యుద్ధభూమిలోకి రావడం చూసినటువంటి వానరులందరూ కూడా, వానర శ్రేష్ఠులందరూ కూడా ఆప్లుత్య ఒక్కసారి పైకి ఎగిరారు, గంతులు వేశారు. మళ్ళీ యుద్ధం చేసేటువంటి మంచి అవకాశం వచ్చింది, ఇంకా రాక్షసులు వస్తూ ఉన్నారు లోపల నుంచి అని ఆనందంతో గంతులు వేస్తూ యుద్ధం చేసేటువంటి కోరిక కలవారై యోద్ధు కామాహ, యుద్ధం చేసే కోరిక కలవారై వ్యవస్థితాః, వాళ్ళు చక్కగా నిలబడి ఉన్నారు వాళ్ళ యొక్క స్థానాల్లో వీరితో యుద్ధం చేయడానికి. తత ప్రవృత్తం సుమహత్తయుద్ధం రోమహర్షణం నిశాచరైః ప్లవంగమానాం దేవానాం దానవైరివా. మనకి తెలుసు మహాయుద్ధాలు చెప్పుకోవాలంటే దేవదానవ సంగ్రామాల గురించి చెప్పుకోవాలి. ఆనాడు దేవదానవ సంగ్రామాలు ఎలా జరిగేవో అలాగా తత ప్రవృత్తం సుమహత్తు తద్యుద్ధం రోమహర్షణం, ఒంటి మీద ఉన్నటువంటి రోమములన్నీ కూడా నిక్కబడుచుకునేలాగా, అంటే చాలా వ్యాకులతని కలిగించేట్లాగా నిశాచరై ప్లవంగానాం దేవానాం దానవైరివా యుద్ధం ప్రవృత్తం, యుద్ధం ఒకటి అక్కడ జరిగింది రాక్షసులకి వానరులకి మధ్య. వృక్షశూల నిపాతైశ్చ గదా పరిహపాతనైః అన్యోన్యం మద్దయంతి స్మ తదా కపి నిశాచరాః. మామూలే, ప్రతిసారి వానరులకి చేతిలో ఆయుధాలు ఏమి ఉండవు. వృక్షాలు వీళ్ళు పట్టుకున్నారు, శూలాలు దానవులు పట్టుకున్నారు, వృక్షములు కొందరు శూలములు కొందరు పట్టుకున్నారు. ఇటు నుంచి వృక్షాలు పడుతున్నాయి, అటు నుంచి శూలాలు పడుతూ ఉన్నాయి. గదా పరిఘపాతై, రాక్షసుల వైపు నుంచి ఆ శూలములతో పాటు గదలు పరిహలు కూడా విసరబడుతున్నాయి వీళ్ళ మీదకి. అలాగే వాటితో వాళ్ళు ఆ ఆయుధాలతోటి రాక్షసులు ఈ వృక్షాలు శిలలతోటి వానరులు కూడా అన్యోన్యం మర్దయంతి స్మ, ఒకరినొకరు హింసించుకుంటూ ఉన్నారు ఆ యుద్ధం జరిగేటువంటి సమయంలో.
శక్తి ఖడ్గ కదాకువై స్తోమరైశ్చ నిశాచరాః పట్టిసైః బింధిపాలైశ్చ బాణపాతైః సమంతతః పాశముద్గర దండైశ్చ నిర్ఘాతైశ్చాపరైస్తథా కదనం కపిసింహానాం చక్రుస్తే రజనీచరాః. మొత్తానికి ఆ కపిసింహములకు ఆ రజనీచరులైనటువంటి రాక్షసులకి మధ్య ఆ రకమైనటువంటి భయంకరమైనటువంటి తుములమైనటువంటి యుద్ధం ఒకటి జరిగింది, జరుగుతూ ఉన్నది. ఆ రకంగా యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళు వాడుతున్నటువంటి ఆయుధములు ఎటువంటివి అని మనకి చెప్తున్నారు. శక్తి ఖడ్గ గదా కుంతైః తోమరైః పట్టిసైః భిందిపాలైః బాణపాతైః, ఇవన్నీ కూడా రకరకములైనటువంటి భయంకరమైనటువంటి ఆయుధముల యొక్క పేర్లు. అవన్నీ కూడా వాడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. అవన్నీ వాటితోటి రాక్షసులందరూ కూడా వానరుల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు మాత్రం ఆ రకంగానే ఖడ్గము వృక్షములతోటి శిలలతోటి యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఈ రాత్రిరందు సంచరించేవాడు రాక్షసులు రజనీచరాహ, వీరేమో కపిసింహములు అంటే వానర శ్రేష్ఠులు. వానర శ్రేష్ఠులకి రాక్షసులకి మధ్య ఆ రకమైనటువంటి యుద్ధం జరిగింది. బాణౌఘైః అర్దితాశ్చాపి ఖరపుత్రేణ వానరాః సంభ్రాంత మనసః సర్వే దుద్రువుః భయపీడితాః. వాళ్ళు ఆ రకంగా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఖరపుత్రేణ, ఈ మకరాక్షుడు అన్నవాడు ఖరుని యొక్క పుత్రుడు. ఖరదూషణాదులు అనేటువంటి వాళ్ళని రామచంద్రమూర్తి ఎప్పుడో సంహరించారు, ఎప్పుడో చాలా కాలం క్రితం. ఇంకా అరణ్యకాండ ప్రారంభిస్తున్నటువంటి సమయంలోనే ఆనాటి కరుని యొక్క కుమారుడైనటువంటి మకరాక్షుడు మళ్ళీ ఇప్పుడు పనికొచ్చాడు రావణాసుడికి, రాముడితోటి యుద్ధానికి పంపించాడు. ఆ రకంగా యుద్ధం జరిగింది. ఈ మకరాక్షుడు అనేవాడు ఆ రకంగా వచ్చాడు. ఆ ఖరపుత్రుడైనటువంటి మకరాక్షుని చేత బాణౌఘైః, బాణముల యొక్క సమూహముల చేత అర్దితాః సర్వే, సమస్తమైనటువంటి వానరులు కూడా అర్దితాః కొట్టబడ్డారు. సంభ్రాంత మనసః సర్వే, ఎవరికి మతులు పనిచేయడం లేదు, ఎవరికి కూడా బుర్ర సరిగా పనిచేయడం లేదు. అంత దారుణమైనటువంటి దెబ్బలు తింటూ ఉన్నారు ఈ మకరాక్షుని యొక్క చేతిలో. బాణౌఘైః, వాళ్ళు అర్దితాశ్చాపి కొట్టబడిన వారైనప్పటికీ ఎవరి చేత? ఖరపుత్రేణ, ఈ వానరులందరూ సంభ్రాంత మనసః సర్వే, అందరూ కూడా వ్యాకులమైనటువంటి చిత్తము కలిగిన వారైనప్పటికీ దుద్రువుః భయపీడితాః, యుద్ధం చేయాలి అనేటువంటి కోరికతోనే వచ్చిన వారు అయినప్పటికీ కూడా ఇప్పుడు అతడు చేసినటువంటి యుద్ధాన్ని చూసేటప్పటికీ భయపీడితాః దుద్రువుః, ఆ మకరాక్షుని యొక్క యుద్ధాన్ని చూసి భయపీడితులై పారిపోవడం మొదలుపెట్టారు. తాన్ దృష్ట్వా రాక్షసాః సర్వే ద్రవమాణాన్ వలీముఖాన్ నేదుస్తే సింహవత్ దృష్టా రాక్షసాః జితకాసినః. మొత్తానికి ఆ పారిపోతున్నటువంటి ఆ వానరులను చూసి రాక్షసాః సర్వే ద్రవమాణాన్ వలీముఖాన్ దృష్ట్వా, పరిగెట్టి పారిపోతూ ఉన్నటువంటి వానరులందరినీ చూసి ఈ రాక్షసులందరూ కూడా నేదుః సింహవత్, సింహాల్లా గర్జించారని రాక్షసులందరూ మేము గర్వబోతూ ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు గర్వించి అరుస్తూ ఉన్నారు. జితకాసినః, జితకాసినః రాక్షసాః. జితకాసి అంటే జయమే శీలముగా కలిగినటువంటి వాడు, అస్తమాను జయించేటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు జితకాసి అనేటువంటి మాట. ఈ శీలము కలవాడు అనేటువంటి యుద్ధంలో ఈ కాశీ అనేటువంటి పదం వస్తుంది, దానికి వ్యాకరణ సూత్రం అవన్నీ ఉంటాయి. మొత్తానికి జితకాసి ఎప్పుడూ గెలిచేటువంటి సహజ లక్షణం ఉన్నటువంటి వాడు ఆ రాక్షసుడు. ఇంతవరకు వాళ్ళకి రావణాసురుడి యొక్క కృప వల్ల ఓటం అనేది లేదు ఎక్కడ. అటువంటి వారందరూ కూడా సింహవత్తు, సింహంలా గర్జిస్తూ ఉన్నారు. సింహం యొక్క అరుపుకి శ్వేళనము అని పేరు, మనం వీళ్ళు చెప్పుకున్నాం. శ్వేళితంశ్చ, శ్వేళనం అంటే గట్టిగా సింహంలా గర్జించడం. అలా వారు అరుస్తూ ఈ వారల మీదకి యుద్ధానికి వస్తున్నారు. విద్రవత్సు తదాతేషు
వానరేషు సమంతతః రామః త్వాన్ వారయామాస శరవర్షేణ రాక్షసాన్. రాక్షసులందరూ కూడా తరువుకు వస్తున్నారు ఈ వానరులందరినీ. వానరులందరూ కూడా భయపడి పారిపోతూ ఉన్నారు. చూశారు రామస్వామి. విద్రవత్సు తదా తేషు వానరేషు. వానరులందరూ ఈ రకముగా పరిగెడుతూ ఉన్నవారి ఉండగా, సతి సప్తమి ప్రయోగం ఉంటారు వీళ్ళు సంస్కృతంలో. వానరేషు అన్నది సప్తమి బహువచనం, విద్రవత్సు సప్తమి ప్రయోజనం, సప్తమి లో వాడబడినటువంటి ప్రయోగం. వానరేషు విద్రవత్సు, వానరులందరూ పరిగెడుతున్న వారే ఉండగా అని అర్థం. సమంతత, మొత్తం అన్ని వైపులా కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. రాక్షసులు తరుగుతున్నారు, వానరులు పరిగెడుతున్నారు. రామ తాన్ వారయామాస. రామచంద్రమూర్తి వారిని నిలిపారు, ఆపారు, పారిపోకుండా చేశారు. ఎలాగా? రాక్షసాన్ శరవర్షేణ వారయామాస. రామస్వామి ఆ రాక్షసులని నిలుపుదల చేశారు తన యొక్క శరవర్షం చేత. వారితాన్ రాక్షసాన్ దృష్ట్వా మకరాక్షో నిశాచరః క్రోధానల సమావిష్టో వచనం చేదమబ్రవీత్. ఎప్పుడైతే రాక్షసులందరూ భయపడి తరవడం మానేసి వాళ్ళు వెనక్కి తిరిగి పరిగెట్టడం మొదలు పెట్టారో, రాముడి యొక్క బాణవర్షానికి భయపడి మకరాక్షుడు అనేటువంటి ఈ రాక్షసుడు వారందరినీ ఒకసారి చూసి, క్రోధ అనల సమావిష్ట, క్రోధాగ్ని చేత మండిపోతూ ఉన్నవాడై, క్రోధాగ్ని చేత చుట్టుకోబడిన వాడై, వచనం చేదమబ్రవీత్, రామస్వామితో ఇలా పలుకుతూ ఉన్నాడు. తిష్ఠ రామా, రామచంద్ర ఆగు, మయా సార్ధం ద్వంద్వ యుద్ధం దదామితే. నీకు వరం ఇస్తున్నాను నేను. ఏమిటి? నీకు కోరిక నేను నెరవేర్చబోతున్నాను. ఏమిటిది? నాతో ద్వంద్వ యుద్ధం చేసే అవకాశం నీకు ఇస్తున్నాను ఈసారి. కాబట్టి తిష్ఠ రామ మయా సార్ధం ద్వంద్వ యుద్ధం దదామితే. నేను ఇచ్చేవాడి, నువ్వు పుచ్చుకునేవాడి. నువ్వు నాతో ద్వంద్వ యుద్ధం చేసేటువంటి అవకాశాన్ని నీకు ప్రసాదిస్తూ ఉన్నాను. కాబట్టి నువ్వు దాన్ని స్వీకరించవలసింది. త్యాజయిష్యామి తే ప్రాణాన్ ధనుర్ముక్తైః శితైః శరైః. వాడి అయినటువంటి నా చేతిలో ఉన్నటువంటి ఈ బాణములు నా ధనుసు నుంచి విడవబడినవై, నీ ప్రాణములని వేరు చేస్తాను, పోగొట్టేస్తాను నేను. జగదేక ధానుర్ధుడు రామచంద్రుడు చేతిలో కోదండం పెట్టుకుని ఉంచున్నాక చీపురు పుల్లలాగే ఉంటాయి. ఇంక తక్కువ ధనుసులన్నీ పెద్ద చెప్పుకోవాల్సినటువంటి వ్యవహారమే ఉండదు అక్కడ. వాడికి అజ్ఞానంతో ఏమంటున్నాడు రామచంద్రుడితోటి, నా ధనుస్సులోంచి విడిపడినటువంటి వాడి అయినటువంటి బాణముల చేత నీ ప్రాణాలను నేను త్యాజయిష్యామి, పోగొట్టేస్తాను, నేను వాటిని తొలగించి వేస్తాను. నీ శరీరం నుంచి నీ ప్రాణాలను నేను తొలగించి వేస్తాను. తిష్ఠ రామ, నువ్వు అక్కడే ఉండు. యత్తదా దండకారణ్యే పితరం హతవాన్ మమా. ఉందా నీకు? ఆనాడు దండకారణ్యంలో నా తండ్రి అయినటువంటి కరుణ్ణి నువ్వు సంహరించావు, గుర్తుంది కదా నీకు? ఎందుకు నేను ఇప్పుడు నేను సంహరించబోతున్నాను? యత్ అంటే ఏ కారణం చేతననగా, తదా దండకారణ్యే పితరం హతవాన్ మమ పితరం త్వం హతవాన్. నా తండ్రి అయినటువంటి కరుణ్ణి నువ్వు సంహరించావు. కాబట్టి మదగ్రత స్వకర్మస్థం దృష్ట్వా రోషోభివర్తతే. కాబట్టి నా ఎదురుగుండా నువ్వు ఇప్పుడు నిలబడి ఉన్నట్లయితే, ఈ రకంగా నువ్వు నా దండకార్యంలో ఆ తండ్రిని సంహరించావు. కాబట్టి అటువంటి రాక్షస సంహార కర్మ చేయడం కోసం, ఇంకా మళ్ళీ రాక్షసులను సంహరించడం కోసం నా దగ్గర నిలబడి ఉన్నటువంటి నిన్ను చూడగానే నాకు కోపం ఎక్కువైపోతుంది. రోష అభివర్ధతే, నా రోషం పెరిగిపోతూ ఉన్నది. నా ఎదురుగుండా నిలబడ్డావా ఇంకా రాక్షసుని మళ్ళీ సంహరించడానికి? ఇప్పటికేమో ఆ తండ్రిని సంహరించావు ఆ దండకార్యంలో, అది చేసిన తప్పు. అది కాక రెండవ తప్పు చేస్తూ ఇక్కడ రాక్షసులందరినీ సంహరించడానికి నువ్వు సిద్ధంగా ఉండేటప్పటికీ నా ఒళ్ళు మండిపోతూ ఉన్నది, నాకు కోపం వచ్చేస్తూ ఉన్నది. యత్తదా దండకారణ్యే పితరం హతవాన్ మమ మదగ్రతః స్వకర్మస్థం దృష్ట్వా రోషోభివర్తతే. స్వకర్మస్థం, నీ కర్మ చేయడంలో నువ్వు నిలబడి ఉన్నావు ఇప్పటికీ. ఏమిటి నీ కర్మ? క్షత్రియుడవు నువ్వు. క్షత్రియుడు చేసేటువంటి కర్మ ఏమిటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలి.
కాబట్టి నువ్వు అటువంటి నీ కర్మలో ఇంకా నిలబడే ఉన్నప్పుడు నిన్ను చూస్తే నాకు చాలా కోపం వస్తున్నది. నువ్వేదో అయిందేదో అయిపోయింది, కొంతమంది రాక్షసులు సంహరించారు అనుకుని నువ్వు ఊరుకుంటే బాగుండేది. నువ్వు మళ్ళీ రాక్షస సంహారం చేయడానికి వచ్చి నీ కర్మని నువ్వు చేయాలన్నంత పట్టుదలగా ఉన్నావు నువ్వు. ఏమిటి నీ కర్మ అంటే క్షత్రియ కర్మ. అంటే నా తండ్రి నీకు ఆహ్, నువ్వు ఎలా నా తండ్రిని సంహరించావో ఇప్పుడు అలాగా ఆహ్, నేను నిన్ను సంహరిస్తాను. నా కర్మలో నేనున్నాను. స్వకర్మ అంటే నీవు చేసేటిది స్వకర్మ కాదు. నేను చేస్తున్నటువంటి స్వకర్మలో నేనున్నాను. అలా ఉన్నాను నేను. కాబట్టి నిన్ను చూస్తే నాకు అటువంటి అర్థం అటువంటి కోపం కలుగుతూ ఉన్నదయ్యా. దక్యంతే భృశం అంగాని, నా ఒళ్ళంతా మండిపోతోంది. మంటలొచ్చేస్తూ ఉన్నాయి నాకు నిన్ను చూస్తుంటే ఓర్వ లేకుండా ఉన్నాను. దురాత్మన్ మమ రాఘవ, ఓ దురాత్ముడా! నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆహ్, మమ అంగాని భృశం దక్యంతే, నా ఒళ్ళంతా మంటలు పుడుతూ ఉన్నది. యన్మయాసి న దృష్టస్త్వం తస్మిన్ కాలే మహావనే. ఎందుకు నాకు ఇంకా కోపం వస్తుందో తెలుసా? ఆనాడు దండకారణ్యంలో నా తండ్రిని సంహరించే సమయంలో నేను నిన్ను చూడలేదు. అందుకని నువ్వు బతికిపోయావు. ఆనాడు నేనే గనక ఉంటే మా తండ్రి పక్కన, నువ్వు ఆ కరుణ్ణి సంహరించేటువంటి వాడే శక్తి కలిగి ఉండేది కాదు నీకు. అది నాకు ఇంకా కోపం వచ్చేస్తుంది. అప్పుడు నేనెందుకు లేనా అని నేను బాధపడుతున్నాను. నా తండ్రిని నేను పక్కన ఉండినట్లయితే నువ్వు సంహరించగలిగేవాడివి కాదు. యన్మయా నా దృష్టః త్వం తస్మిన్ కాలే మహావనే. ఆ దండకార్యంలో ఆనాడే నేను నిన్ను చూసి ఉంటే ఈనాడు దాకా వచ్చేది కాదు కదా! కాబట్టి నువ్వు ఆనాడు మా తండ్రిని సంహరించి తప్పు చేశావు. మళ్ళీ అటువంటి కరుణే నీ పనిని అటువంటినే కొనసాగిస్తూ నువ్వు మళ్ళీ రాక్షస సంహారం చేయడానికి వస్తూ ఉన్నావు. నువ్వలా నా ఎదురుగుండా నిలబడేటప్పటికి నాకు ఒళ్ళు మండిపోతూ ఉన్నది. దిశ్యాసి దర్శనం రామా మమ త్వం ప్రాప్తవానిహ, కాంక్షితోసి క్షుధార్తస్య సింహస్యేవేతరో మృగః. నువ్వు ఇంకా ఇంకా చెప్తున్నాడు. ఈ మొత్తం దీనిలో సారం చూస్తే మనకి చివరిలో అర్థమవుతుంది. వీడు రామ అనే పదం ఎన్ని సార్లు వాడుతూ ఉన్నాడు మనం మరణించబోయే ముందు రామస్మరణ జరుగుతూ ఉన్నది వాడికి తెలియకుండా. దిశ్యాసి దర్శనం రామ, ఓ రామచంద్ర, ఏదో రకంగా రామనామ స్మరణ నోట్లో నుంచి వస్తే చాలు మోక్షానికి వెళ్ళిపోతారని పెద్దలు చెప్తారు. అలాగా వీడు రాఘవ అన్నాడు ఇందాక. దక్యంతే భృశమంగాని దురాత్మన్ మమ రాఘవ. ఇందాల శ్లోకంలో రాఘవ అన్నాడు. తిష్ట రామ మయా సార్ధం ద్వంద్వ యుద్ధం దదామి, అక్కడ మళ్ళీ రామ అన్నాడు. ఇలాగ వీడు అనేక మార్లు రామనామాన్ని పడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? దిష్ట్యాసి దర్శనం రామ మమ త్వం ప్రాప్తవానిహ. రామచంద్ర, నీ అదృష్టం బాగుండి నీకు ఇవాళ నా దర్శనం దొరికిందయ్యా. నీ యొక్క అదృష్టం బాగుండి రామచంద్ర, నీకు నా దర్శనం ఇచ్చాను, నీకు కనపడ్డాను. దిష్ట్యాసి దర్శనం రామ మమ త్వం ప్రాప్తవానిహ, కాంక్షితోసి క్షుధార్తస్య సింహస్యేవేతరో మృగః. బాగా దైవ బలం చేత, దిష్ట్యా అదృష్టం చేత, దైవ బలం చేత, తం నువ్వు ఇహ మమ దర్శనం ప్రాప్తవాన్, నీకు నీకు అదృష్టం చేత, దైవవశం చేత నా దర్శనం దొరికింది. ఎలాగా? కృతార్థస్య సింహస్య ఇతరః మృగ ఇవ కాంక్షితః అసి. బాగా ఆకలితో ఉన్నటువంటి సింహము ఇతర మృగాలను చూడాలి అనేటువంటి కోరిక కలిగి ఉంటుంది. అలాగా నీకు ఇవాళ నా దర్శనం దొరికింది. అంటే నువ్వు సింహానివి, నేను ఇతర మృగాన్ని. నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు, ఇప్పుడు మరణించవలసినది నా నా వైపు ఉన్నది అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడుతున్నావు. కాంక్షితోసి, నువ్వు కాంక్షించావు. ఎలాగంటే క్షుధార్తస్య సింహస్య ఇవ, క్షుధార్తితో కూడినటువంటి సింహమునకు బలే నువ్వు కాంక్షించావు. ఇతరో మృగ, ఇతర మృగాన్ని నువ్వు కాంక్షించావు. కాబట్టి నీకు ఇప్పుడు అదృష్టవశాత్తు నా యొక్క దర్శనం దొరికింది. అద్యమద్బాణ వేగేన ప్రేతరాట్ విషయం గతః, ఏ త్వయా నిహతా వీరాః సహతైశ్చ సమేష్యసి.
ఈ రోజు ఇప్పుడు మద్బాణ వేగేన, నా బాణముల యొక్క వేగం చేత, ప్రేతరాట్ విషయం గత. ప్రేతరాట్ అంటే యముడు, విషయం అంటే ఇల్లు అని అర్థం. ప్రేతరాట్ విషయం, యముని యొక్క గృహానికి, యమగృహానికి, యమ నివాసానికి అంటే యమలోకానికి నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు. ప్రేతరాట్ విషయం గత, ప్రేతరాట్ అయినటువంటి యముడికి నువ్వు విషయమైనావు అంటే నువ్వు అతనికి అతనికి కంటబడ్డావు. యముడు యొక్క ఇంద్రియములకు నువ్వు విషయముగా కనపడుతూ ఉన్నావు. ఏ త్వయా నిహతా వీరాః సహతైశ్చ సమేష్యసి. నేను చూస్తూ ఉండగానే ఇంతమంది రాక్షసులు నీ బాణవర్షం చేత సంహరించావు కదా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో రామచంద్ర, ఇప్పుడు నీ వంతు, నువ్వు కూడా ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతూ ఉన్నావు. బహునాత్ర కిముక్తేన శృణు రామ వచో మమ. బడి రామ, ఎందుకయ్యా ఇన్ని మాటలు నీకు నాకును? బహునాత్ర కిం ఉక్తేన, ఎందుకు ఊరికే అంత చెప్పాలి నీకు అసలు? శృణు రామ వచో మమ అనే ఒక్క మాట చెప్తాను విను రామచంద్ర. పశ్యంతు సకలాహ లోకాహ త్వాం మాం చైవ రణాజిరే. సర్వలోకములు ఈ రోజు మన ఇద్దరి యుద్ధాన్ని చూడుగాక. అంటే నేను ఎటువంటి యుద్ధం చేస్తానో నీతోటి, నా పరాక్రమం ఎటువంటిదో సర్వలోకాలు చూడుగాక. మన ఇద్దరి యుద్ధాన్ని అందరూ చూడాలి. అస్త్రైహి వా, నువ్వు అస్త్రాలతో చేద్దామా యుద్ధం? గదయా వాపి, గదతో యుద్ధం చేద్దామా? బాహుభ్యాం వా, ఏమీ వద్దు, ఆయుధాలు ఏం లేవు. కుస్తీ పోటీలాగా మరిద్దరం బాహాబాహి యుద్ధం చేద్దామా? అస్త్రైర్వా గదయా వాపి బాహుభ్యాం వా మహాహవే అభ్యస్తం ఏన వా రామ తేనైవ యుధి వర్తతాం. నీకు ఎందులో బాగా శిక్షణ ఉందో చెప్పు, నువ్వు దేనిలో బాగా ప్రావీణ్యత సంపాదించిన వాడవో చెప్పు, ఆ పద్ధతిలోనే యుద్ధం చేద్దాం. నాకు ఏదైనా ఒకటే, అస్త్రాలతో చేద్దామా, గదలతో చేద్దామా, బాహువులతో యుద్ధం చేసుకుందామా? నీకు దేనిలో ఎక్కువ అభ్యాసం ఉన్నది, ఏ విద్య నీకు నీ గురువులు బాగా నేర్పించారో ఆ రకమైనటువంటి యుద్ధం చేద్దాం. నేనైతే దేనికైనా సిద్ధమే. కాబట్టి అభ్యస్తం ఏన వా రామ తేనైవ యుధి వర్తతాం. నీకేది బాగా వస్తూ చెప్పబోయా, దాంతో యుద్ధం చేద్దాం. అస్త్రాలు వాడతావా, గద వాడతావా, లేదు బాహాబాహి చేసుకుందామా చెప్పేసి. మకరాక్షవచ శ్రుత్వా, ఊరికే ఎండిపోయినటువంటి ఆకులాగా పెళపెళలాడుతూ ఉంటే, మకరాక్షుడు ఇలాగ మాట్లాడుతూ ఉంటే రామచంద్ర మకరాక్షవచ శ్రుత్వా రామో దశరథాత్మజః అబ్రవీత్ ప్రహసన్ వాక్యం ఉత్తరోత్తరవాదినం. దశరథాత్మజః రామ, దశరథుడు తన కుమారుడికి నేర్పని విద్య అంటూ లేదు. యుద్ధం చేయడం నేర్పించాడు, అస్త్రములు, గదలు, బాహాబాహి దేనికైనా సిద్ధమైనట్టుగా నేర్పించాడు. అంటే తండ్రి యొక్క మమకారం తన కుమారుడి మీద ఎలా ఉంటుంది అంటే, అన్ని రకాల విద్యలు మా కొడుకు నేర్పించాలి ఉంటుంది. వాడి క్లాసులో అందరికన్నా వాడే ఫస్ట్ రావాలి అని అనిపించేలా ఉంటుంది. అలాగా దశరథాత్మజుడిని గుర్తు చేసుకోవడంలో రాముడు చిన్నతనంలో నేర్చుకున్నటువంటి విద్యలన్నీ మనకు గుర్తు రావాలి. సమస్తమైనటువంటి వేదాంగములు నేర్పించేశారు. సరే, వశిష్ఠ మహర్షి నేర్పని విద్య అంటూ ఆయనకు తెలిసినవన్నీ ఈయనకి నేర్పారు. విశ్వామిత్ర మహర్షి ఆయనకు వచ్చినవన్నీ ఈయనకి ఇచ్చేశారు, నేర్పించారు. ఆ రకంగా అస్త్రైర్వా గదయా వాపి బాహుభ్యాం వా మహాహవే అభ్యస్తం ఏన తేన యుధి వర్తతాం. నువ్వు దేనిని అభ్యస్తం చేశావో దాంతో యుద్ధం చేద్దాం అనేటప్పటికీ నవ్వొచ్చింది రామచంద్రమూర్తి. అబ్రవీత్ ప్రహసన్ వాక్యం. ప్రహసన్, మామూలుగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నారంటే ముందు చిరునవ్వు వస్తుంది, తర్వాత మాట్లాడతారు. స్మిత పూర్వ భాషీ మహర్షి చెప్తారు. మాట్లాడితే నవ్వు వస్తుంది. ఎదురువాడు శత్రువు అయినా సరే, అంత కవ్విస్తున్నా సరే, నేను సంహరిస్తానని బెదిరిస్తున్నా సరే, రామచంద్రమూర్తికి చిరునవ్వు మాత్రం పోదు ఆ ముఖార విందంలో. అబ్రవీత్ ప్రహసన్ వాక్యం ఉత్తరోత్తరవాదినం. ఆయన రామచంద్రుడు చూసి అతడితో మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తరోత్తరవాదినం, అతడు చెప్పిన దానికి ప్రతి సమాధానంగా మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు రామచంద్రమూర్తి.
ఉత్తరోత్తరవాదినం అంటే తను చెప్పబోయేదానికన్నా ముందే గబగబా ఇంక చెప్పనివ్వకుండా మాట్లాడేశాడు ఇంతవరకు మకరాక్షు. రామచంద్రమూర్తి చెప్పిన దానికి ఉత్తరము సమాధానం చెబుతున్నట్లుగా తానే ఊహించేసుకుని నేను నిన్ను సంహరించేస్తాను, ఆనాడు నేను లేకపోయాను, మా తండ్రిని సంహరించిన దానికి నేను ఇవాళ ఊరుకుంటానా, నువ్వు బతికిపోయావు, నీ అదృష్టం కొద్దీ నేను దొరికాను, నీకు కనిపించాను కాబట్టి నీకు నేను ద్వంద్వయుద్ధం చేసేటువంటి అవకాశం ప్రసాదిస్తున్నాను, ఇటువంటి మాటలన్నీ మాట్లాడేశాడు. బట్ అటువంటిది ఉత్తరోత్తర వాదినం, అవతల వాడు మాట్లాడకుండానే తానే అని మాటలు మాట్లాడాడు. అలా మాట్లాడుతున్నటువంటి వాడికి నవ్వుతూ రామచంద్రమూర్తి చెప్పారు, కథసే కిం వృధా, కథసే, ఎందుకయ్యా నిన్ను నువ్వు ఊరికే పొగుడుకుంటావు, ఆత్మశ్లాఘ ఆ పరనింద ఆత్మశ్లాఘ చాలా మహాపాతకాన్ని కలిగించేటువంటి వ్యవహారం. నువ్వు పరనింద చేసావు, నన్ను తిట్టకుండా తిట్టావు, పోనీ అదే అనుకుంటే అంతకన్నా పెద్ద పాపం చేస్తున్నావు, ఆత్మశ్లాఘ చేసుకుంటున్నావు. నేను మహా మునగాడిని, యుద్ధం చేసి నేను ఇక్కడ చేస్తాను అక్కడ చేస్తాను, నేను ఉంటే నువ్వు అసలు ఇంతదాకా వచ్చేవాడివి కాదు, ఇలా మాట్లాడుతావు. కాబట్టి కథసే కిం వృధా రక్షు రక్ష, ఓ రాక్షసుడా నువ్వు ఎందుకయ్యా ఆ అనవసరమైనటువంటి జల్పములు చేస్తూ ఉన్నావు, ఎందుకు నిన్ను నువ్వు పొగుడుకుంటూ ఉన్నావు, ఆత్మశ్లాఘ చేసుకుంటూ ఉన్నావు. బహూని అసదృశ్యాని తూ, పోనీ నువ్వు చెప్పేవేమైనా నిజాల్లో ఉన్నాయా అంటే లేదు. అసదృశాని, నీకు తగనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా చదువుకున్న వాడు నేను ఎంత చదివాను అంత చదివానంటే పోనీ అది తప్పే అనుకోవచ్చు. ఏమీ చదువు రాని వాడు నేను ఎంత చదువుకున్నాను అబద్ధాలుగా ఆత్మశ్లాఘ చేసుకుంటూ ఉంటే అది నవ్వొస్తుంది చూసేవాడు, పండితుడైన వాడు. కాబట్టి నువ్వు అసదృశమైనటువంటి నీ యొక్క జీవికకు జన్మకు తగనటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. నరణే శక్యతే జేతుం వినా యుద్ధేన వాగ్బలాత్, యుద్ధాన్ని వాక్బలంతో జయించేద్దాం అనుకుంటున్నావా వెర్రివాడా? యుద్ధానికి కావాల్సింది వాక్కుల బలం కాదయ్యా, యుద్ధం చేసి బాణాలతోటి యుద్ధాన్ని జయించాలి, అంతేగాని కేవలం వాక్బలంతో సూర్యులకి తగని మాటలు మాట్లాడుతున్నావు, వ్యర్థంగా చెప్పుకుంటున్నావు. యుద్ధరంగంలో వినా యుద్ధేనా, యుద్ధం చెయ్యకుండానే కేవలము వాక్కులతోటి గెలిచేద్దామని నువ్వు అనుకుంటున్నావు, అది జరిగేటువంటి పని కాదయ్యా. చతుర్దశ సహస్రాణి రక్షసాం త్వత్పితాచయః త్రిశిరాః దూషణశ్చైవ దండకే నిహతా మయా. ఏం చెప్పావు నువ్వు ఇందాకలా? మా నాన్నని నువ్వు సంహరించావు? లేదు లేదు, మీ నాన్నను ఒక్కడే నేనేం సంహరించలేదు. 14,000 మంది రాక్షసులని, త్రిశిరసుడిని, దూషణుణ్ణి, కరుణ్ణి, మీ నాన్నగారిని ఒక్కడిని సంహరించాను అనుకుంటున్నావా వెర్రివాడా? విద్య అంత తక్కువ బలం ఉన్నవాడిని కాదు నేను. మీ నాన్నతో పాటు త్రిశిరసుడిని, దూషణుడిని మొత్తం ఆ రోజు మనం చెప్పుకున్నాం. 14,017 మందిని సంహరించారు రామచంద్రమూర్తి. ఎంతసేపు పట్టింది అంతమందిని సంహరించడానికంటే ముహూర్తార్థ మాత్రేణ, మహర్షి చెప్తారు, ముహూర్తార్థ మాత్రంలో సంహరించారు. ముహూర్తం అంటే 24 నిమిషాలు, ముహూర్తార్థం అంటే 24, 12, 36 నిమిషాల్లో 14,017 మంది ఒంటి చేత్తో రామచంద్రమూర్తి సంహరించారు. లక్ష్మణుని కూడా రావద్దని చెప్పి. అది రామచంద్రుని యొక్క పరాక్రమం, ఆయన యొక్క ధనుస్సు అటువంటిది. ఎంత వేగంగా ధనుంచి బాణాలు వేశారంటే శూర్పణఖ చూసేసింది పక్క నుంచి. అది చెప్పింది పరిగెట్టుకుంటూ వెళ్ళి అన్నగారి దగ్గర, ఆయన చేతిలో ఉన్నది ధనుస్సో చక్రమో తెలియలేదన్నయ్యా, చక్రాన్ని తీసుకుని రాలేదు రామావతారంలో రామచంద్రుడు, కానీ ఎంత వేగంగా ఆకర్ణాంతము ధనుస్సుని లాగి బాణాలు ఒకదాని తర్వాత ఒకటి దానికి సంధించి విడుస్తున్నారు అంటే బాణం ఒక చక్రంలా మారిపోయింది, గుండ్రంగా మారిపోయింది. చక్రాన్ని వాడుతున్నారేమో అనుకున్నాను అన్నయ్య అంది శూర్పణఖ. ఆ చెట్టు చాటు నుంచి ఎక్కడి నుంచో భయపడుతూ చూసి యుద్ధాన్ని. అది రామచంద్రమూర్తి గొప్పతనం, అది చెప్తున్నారు రామచంద్రమూర్తి. కరుణ్ణి సంహరించారని నువ్వు ఏదో కంగారు పడుతున్నావు, కరుణ్ కాదు, నేను ఎక్కడిని సంహరించలేదు. చతుర్దశ సహస్రాణి రక్షసాం త్వత్పితాచయః, త్వత్పిత నీ తండ్రి, చతుర్దశ సహస్రాణి రక్షసాం చ త్రిశిరాః దూషణశ్చైవ దండకే నిహతాః మయా. వాళ్ళందరినీ సంహరించాను నేను ఆనాడు, కనుక నాకు గుర్తుంది. ఎంతమంది లెక్కబెట్టి మరీ నేను గుర్తుపెట్టుకున్నాను. 14,000 మంది రాక్షసులను సంహరించాను. మీ తండ్రితో పాటు త్రిశిరసుడిని, దూషణుడిని కూడా నేను సంహరించాను.
శ్వాసితాస్తవ మాంసేన గృధ్ర గోమాయువాయసాః భవిష్యంత్యద్య వై పాప తీక్ష్ణతుండనఖర తీక్ష్ణతుండనఖాంకురాః చెప్తూ ఉన్నారు. పాప ఓ పాపాత్ముడా, ఓ పాపాత్ముడా, మకరాక్షుడా, అద్య తీక్ష్ణతుండనఖాంకురాః మహాతీక్ష్ణమైనటువంటి వాడి అయినటువంటి ముక్కు ముక్కు నఖాంకురాహ వాడి అయినటువంటి ముక్కులు గోళ్ళు కలిగినటువంటి గృధ్ర గోమాయువాయసాహ గృధ్రములు అంటే గ్రద్దలు, గోవాయువులు అంటే నక్కలు, అలాగే వాయసాహ కాకులు, నక్కలు, గ్రద్దలు ఇవి మిక్కిరి వాడి అయినటువంటి తమ ముక్కులతోటి తమ గోళ్లతోటి ఆ శ్వాసితాహ తవ మాంసేన నీ మాంసముతోటి శ్వాసితాహ భవిష్యంతి అంటే బాగా కడుపు నిండా భోజనం తినేటువంటి అవకాశం వాటికి దొరకబోతూ ఉన్నది. ఈ మాంసాన్ని అవన్నీ కూడా తినబోతూ ఉన్నాయి ఈరోజు. అవన్నీ బాగా విందు భోజనము ఏర్పాటు చేయబడింది వాటన్నిటికీ, ఈ నక్కలకి, గ్రద్దలకి, కాకులకి కూడా వాడి అయినటువంటి మొక్కులతోటి గోళ్ళతోటి నిన్ను తినబోతూ ఉన్నాయి. రుధిరాద్రముఖా హృష్టాః రక్తపక్షాః ఖగాశ్చయే ఖేగతా వసుధాయాంచ భవిష్యంతి సమంతతః. ఈ శ్లోకం చాలా పాఠాల్లో లేదు, అధిక పాఠం అని చెప్తాను నేను. చాలా ప్రతుల్లో ఈ శ్లోకం లేదు. ఇలా వచ్చినటువంటి గ్రద్దలు, నక్కలు, కాకులు కూడా రుధిరాద్రముఖాః నోరంతా కూడా నీ రక్తంతో తడిసిపోయి ఎర్రగా అవుతుంది. రక్తపక్షాః వాటి రెక్కలన్నిటికీ కూడా ఎర్రగా నీ రక్తం అంటుకుంటుంది. అవి ఆకాశంలో ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి. ఇదివరకు తిరిగే ముందు కాకి నల్లగా ఉన్నది, ఇప్పుడు ఎగురుతున్న కాకి ఎర్రగా ఉంటుంది. ఎందుకంటే నీ రక్తం అంతా దాని శరీరానికి అంటుకుంటుంది తిని. కాబట్టి ఆ రకంగా ఇవన్నీ కూడా ఆకాశ మార్గం ఎగురుతుంటాయి. రాఘవేణ ఏవ ముక్తస్తు ఖరపుత్రో నిశాచరః బాణౌఘానముచత్ తస్మై రాఘవాయ రణాజిరే. మొదటి బాణం ఎప్పుడు రామచంద్రమూర్తి వేరు, ఆయన వేసేది రెండో బాణమే. చూస్తారు, వాడు బాణం వేశాడు మొదట. రాఘవేణ ఏవ ముక్తస్తు, రాఘవచంద్రమూర్తి ఈ రకంగా చెప్పిన వాడే ఉండగా మకరాక్షో మహాబలః ఖరపుత్రో నిశాచరః ఖరపుత్రుడైనటువంటి మకరాక్షుడు బాణౌఘాన్ అముచత్ బాణముల యొక్క సమూహాన్ని రామచంద్రమూర్తికి మీదకి విడిచిపెట్టాడు. అముచత్ అన్ని బాణాలను విడిచిపెట్టాడు రాఘవుని కొరకు రణాజిరే యుద్ధరంగం. తాన్ శరవర్షేణ రామః చిచ్ఛేదనైకథా నిపేతుర్భువి తే ఛిన్నాః రుక్మపుంఖాః సహస్రశః. అలా విడిచిపెట్టినటువంటి బాణములన్నింటినీ కూడా రామచంద్రమూర్తి, వాడు బాణముల సముదాయాన్ని విడిచిపెడితే రామచంద్రమూర్తి శరవర్షమే విడిచిపెట్టారు వాటిని. అవన్నీ కూడా చిచ్ఛేద, ఆ బాణాలన్నీ విరిగిపోయాయి దారిలోనే. నైకథా నా ఏకథా అంటే ఒక్కొక్కటి అనేక ముక్కలైంది. ఏదో ఒకసారి ఒక బాణం రెండు ముక్కలు అవడం కాదు, అనేకమైనటువంటి ముక్కలయ్యాయి ఆ బాణాలన్నీ కూడా. ఆ బాణపు ముక్కలన్నీ కూడా నిపేతుహు భువితే ఛిన్నాః నేల మీద పడ్డుకున్న విరిగిపోయినటువంటి బాణ ముక్కలై వాడు వేసిన బాణాలన్నీ కూడా సహస్రశః వేల కొద్దీ బాణముల యొక్క తునకలు నేల మీద కురుస్తూ ఉన్నాయి ఆకాశం నుంచి. వాడు వేసిన బాణాలన్నీ ఆ రకంగా నిర్వీర్యం చేశారు రామచంద్రుడు. తద్యుద్ధమభవత్ తత్ర సమేత్య అన్యోన్యమోజసా రక్షసః ఖరపుత్రస్య సూనోః దశరథస్య చ. ఖరపుత్రుడికి దశరథపుత్రుడికి యుద్ధం. మహర్షి పులకించిపోయేలా చెప్తారు ఏదైనా మాట చెప్తే. ఖరపుత్రుడు అని ఎప్పుడైతే అక్కడ వాడారో సూనోః దశరథస్య చ, దశరథపుత్రుడైనటువంటి రామచంద్రుడికి, ఖరపుత్రుడైనటువంటి మకరాక్షుడికి భయంకరమైనటువంటి అన్యోన్యము తేజస్సుతోటి యుద్ధం చేసుకునేటువంటి, ఒకరి తేజస్సును మించేలాగా ఇంకొకళ్ళు యుద్ధం చేస్తూ ఉండేటట్లుగా ఒక పెద్ద యుద్ధమే జరిగింది.
జీమూతయోరివ ఆకాశే శబ్దోధ్యాకలయోస్తదా ధనుర్ముక్తః స్వనోత్కృష్టః శ్రూయతే చరణాజిరే. రెండు పెద్ద పెద్ద మేఘాలు ఆకాశంలో ఒకదానికొకటి ఢీకొని పెద్ద పెద్ద ఉరుముల శబ్దం వస్తూ ఉన్నదా అన్నట్లుగా ఈ వింటి నారి యొక్క శబ్దాలు వాటి నుంచి ఇటు నుంచి కూడా ఆ స్వన ఉత్కృష్ట శ్రూయతే చరణాజిరి. యుద్ధ భూమి యందు ఆ ఉత్కృష్టమైనటువంటి ధ్వని ఒకటి వినపడుతూ ఉన్నది. వారిద్దరూ వేసుకునేటువంటి ఈ బాణాలు జావల్లి యొక్క శబ్దాలు. దేవదానవ గంధర్వాః కిన్నరాశ్చ మహోరగాః అంతరిక్షగతాః సర్వే ద్రష్టుకామాః తదద్భుతం. అద్భుతమైనటువంటి రామచంద్రుడికి మకరాక్షుడికి జరిగినటువంటి యుద్ధాన్ని చూడడానికి పైన ఆకాశంలో గుమికూడిపోయారు దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నెరులు, ఉరగములు మొదలైన వాళ్ళందరూ. అంతరిక్షగతాః ఆకాశ మార్గాన్ని చేరి వాళ్ళందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు కిందకి వీరి యొక్క యుద్ధాన్ని ఆశ్చర్యంతో. విద్ధం అన్యోన్యగాత్రేషు ద్విగుణం వర్ధతే పరం కృత ప్రకృతి కృతాన్యోన్యం కురుతాం తౌ ప్రణాజిరే. విద్ధం అన్యోన్యగాత్రేషు ఒకరి అవయవం మీద ఒకరికి బాణాలు విసురుతూ ఉన్నారట. ఒకరి బాణాలు ఒకరి అవయవానికి తగులుతూ ఉన్నాయి. విద్ధం ద్విగుణం వర్ధతే అలాగా అతడు వేసిన బాణాలకి 2 రెట్లుగా రాముడు చంద్రమూర్తి బాణాలు వేస్తున్నారు. రాములు వేసిన బాణానికి 2 రెట్లుగా అతగాడు రాముల మీదకి బాణాలు వేస్తున్నారు. ద్విగుణం అయ్యేటట్లుగా ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. కృత ప్రకృతాన్యోన్యం వాళ్ళిద్దరూ కూడా యుద్ధంలో ఒకరు చేసిన దానికి కృతం అంటే చేయబడింది, దానికి ప్రతికృతం కృత ప్రతికృత చేసిన దానికి ప్రతీకారం చేస్తున్నారు అన్నట్లుగా. ఒకరు చేసిన ప్రతి పనికి రెండో వారు ప్రతీకారం చేస్తున్నట్లుగా. కురుతాం తౌ రణాజిరే ఆ రకంగా వారిద్దరూ కూడా యుద్ధం చేశారు ఆ యుద్ధ భూమిలో. రామ ముక్తాంస్తు బాణౌఘాన్ రాక్షసః త్వచ్చినద్రణే రక్షో ముక్తాంస్తు రామో వై నైకథా ప్రాచినచ్చరైః. రామచంద్రమూర్తి వేసిన బాణాన్ని వాడు విరగొడుతున్నాడు ఆకాశంలోనే తనకి తగిలే లోపుని. అతడు వేసిన బాణాన్ని రామచంద్రమూర్తి తన దాకా వచ్చే లోపునే సహస్రధ అనేకమైనటువంటి ముక్కలు అయ్యేలాగా విరగొడుతూ ఉన్నారు. బాణౌఘై వితతాః సర్వా దిశశ్చ ప్రదిశస్తదా సంఛన్నా వసుధా చైవ సమంతాన్న ప్రకాశతే. ఈ బాణములు ఎన్ని వందల వేల బాణములు ఎట్నుంచి ఇట్నుంచి వెళుతూ ఉన్నాయి ఆకాశంలో అంటే సమస్త దిశలలో కూడా చీకటి వ్యాపించిందట. అంటే సూర్యరశ్మి సోకకుండా ఉండేలాగా బాణ పరంపర వచ్చేసింది. ఆకాశం అంతా గొడుగు వేశారా సూర్యరశ్మి కిందకి రాకుండా అన్నట్టుగా చీకటి వ్యాపించిందా అన్నట్టుగా ఆ సర్వాదిశ్చ ప్రదిశ తదా న ప్రకాశతే ఎక్కడా కూడా కాంతి లేకుండా ఉంది. వసుధా చైవ సంఛన్న భూమంతా కూడా బాణపు కుప్పలు, విరిగిపోయిన బాణముల యొక్క లక్షలలో విరిగిపోయినటువంటి బాణాలు నేల మీద పడి ఉన్నాయి. ఒకరి బాణాలు ఒకరు విరగొట్టిన ఉన్నవి కింద పడినవి మొత్తాన్ని. తతక్రుద్ధో మహాబాహు ధనుశ్చిచ్ఛేద రక్షసః. కాసేపు ఆడుకున్నారు రామచంద్రమూర్తి వాడితో. ఆ తర్వాత ఇంకా లాభం లేదని ధనుహు చిచ్ఛేద రక్షసః ఆ రాక్షసుల యొక్క ధనుస్సుని రామచంద్రమూర్తి మహాబాహు అయినటువంటి రామచంద్రమూర్తి కోపంతో ఆ ధనుస్సుకి తగిలేలా బాణం వేశారు. ధనుస్సు 2 ముక్కలై పడిపోయింది. అష్టాభిరథ నారాచైః సూతం వివ్యాధ రాఘవ ఒక 8 బాణాలు వేసి సారథిని పడగొట్టారు. భిత్వా శరైః రథం రామో అతడి రథాన్ని తునాతునకలు చేశారు. రథాశ్వాన్ సమపాతయత్ రథానికి పూంచిన అశ్వాలన్నీ కూడా నేలకు ఉంచారు. విరథో వసుధాం తిష్టన్ మకరాక్షో నిశాచరః రథం లేదు, చేతిలో ధనుస్సు లేదు, నేల మీద నిలబడి ఉన్నాడు మకరాక్షుడు. తిష్టత్ వసుధాం రక్షః సోలంజగ్రాహ పాణినా త్రాసనం సర్వభూతానాం యుగాంతాగ్ని సమప్రభం. యుగాంతాగ్ని ప్రళయాగ్ని, ప్రళయ కాలంలో వచ్చేటువంటి
మహాగ్ని, ఆ అగ్నిలాగా వెలిసిపోతూ ఉన్నటువంటి ఆ నిప్పులు రబ్బలు చిందిస్తూ ఉన్నటువంటి ఒక శూలాన్ని పాడినా జగ్రాహ, చేతితోటి గ్రహించాడు, స్వీకరించాడు ఆ మకరాక్షుడు. అది ఎటువంటిది అంటే త్రాసనం సర్వభూతానాం, సమస్త భూతములు గడగడలాడిపోయేటువంటిది. అది చేతిలో తీసుకున్నాడు. యుగాంతాగ్ని సమప్రభం, ప్రళయాగ్ని వలె ప్రళయాగ్నితో సమానమైనటువంటి కాంతులు వెలజిమ్మేటువంటి ఆ శూలాన్ని తీసుకున్నాడు మకరాక్షుడు. విభ్రామ్యతు మహచ్చూలం, గిరగిరగిర తిప్పాడు ఆ మహత్శూలాన్ని. ప్రజ్వలంతం నిశాచర, మండిపోతూ ఉన్నటువంటి మంటలు ఎగజిమ్ముతూ ఉన్నటువంటి ఆ శూలాన్ని గిరిగిర తిప్పాడు ఆ రాక్షసుడు. క్రోధాత్ ప్రాహిణోత్తస్మై, సక్రోధాత్ ప్రాహిణోత్తస్మై రాఘవాయ మహాహవే. రామచంద్రమూర్తికి అలా గిరిగిరా తిప్పి మంటలు కక్కుతూ ఉన్నటువంటి నిప్పురవ్వలు వెదజల్లుతూ ఉన్నటువంటి ఆ శూలాన్ని రాముల వారి మీదకి ప్రహిణోత్ విడిచిపెట్టాడు, విసిరాడు. తమాపతంతం జ్వలితం కరపుత్ర కరాచ్యుతం, బాణైస్తు త్రిభిః ఆకాశే స్థూలం చిచ్ఛేద రఘవ. ఆకాశ మార్గంలోంచి మిక్కిరి వేగంగా తన మీదకి వస్తున్నటువంటి ఆ శూలాన్ని ఆపతంతం, మీద పడుతున్నటువంటి, జ్వలితం మండుతున్నటువంటి, కరపుత్ర కరాతుచ్యుతం, ఆ కరపుత్రుడైనటువంటి మకరాక్షుడి చేతిలోంచి విడిచిపెట్టబడినటువంటి శూలాన్ని త్రిభిః బాణైః ఆకాశే చిచ్ఛేద రాఘవ, 3 బాణాల చేత రామచంద్రమూర్తి ఆకాశంలోనే దాన్ని చిచ్ఛేద, ముక్కలుగా చేశారు. 3 బాణాలతోటి దాన్ని వెనక్కొట్టారు. 3 బాణాలు తగిలితే శూలానికి 4 ముక్కలు అవుతుంది. మొత్తానికి ఆ రకంగా రామచంద్రమూర్తి దాన్ని విడిచి 4 ముక్కలు చేసి నేల మీద పడేశారు. సచ్చిన్నో నైకధాశూలో దివ్యహాటక మండిత, విశీర్యత మహోల్కేవ రామ బాణాద్భితో భువి. అలాగా 2 ముక్కలు కాదు, అనేక ముక్కలుగా చేయబడినటువంటి ఆ స్థూలం దివ్య హాటక మండిత, హాటకం అంటే బంగారం, దివ్యమైనటువంటి బంగారపు తోటి అలంకరించబడినటువంటి ఆ బంగారపు అలంకారములు కలిగినటువంటి ఆ స్థూలం మహోల్కేవ, ఆకాశంలోంచి పెద్ద ఉల్కపడినట్లుగా, రామ బాణార్జిత, రామ బాణముల చేత కొట్టబడినది, భూమి వేసీర్యత, నేల మీద పడిపోయింది ఆ శూలం కాస్త. తచ్చూలం నిహతం దృష్ట్వా రామేణ క్లిష్ట కర్మణ, సాధు సాధ్వితి భూతాని వ్యాహరంతి నభోగతాః. నభోగతాని భూతాని, ఆకాశ మార్గంలో ఉన్నటువంటి సమస్త భూతములు కూడా యుద్ధాన్ని చూడడానికి వచ్చినటువంటి దేవ దానవ గంధర్వ కిన్నెర కింపురుష ఉరగ జాతులు అందరూ కూడా, ఋషులు బ్రహ్మర్షులు వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమస్త భూతములు ఆకాశంలోంచి ఈ రామచంద్రమూర్తి చేత ఆ శూలం ఆ రకంగా ఆకాశంలో విరగొట్టబడగానే సాధు సాధ్వితి వ్యాహరంతి, చాలా బాగుంది, జై జయధ్వానాలు పలికారు. రామచంద్రమూర్తికి జై అంటూ ఆకాశం నుంచి వినపడుతూ ఉన్నది దేవతలు చేసేటువంటి ఆ జయధ్వని. తం దృష్ట్వా నిహతం శూలం మకరాక్షో నిశాచరః, ముష్టిముద్యమ్య కాకుత్స్థం తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్. నేల పడిపోయింది, ఇంక చేతిలో ఆయుధం ఏమీ లేదు. వాడు 3 రకాలుగా యుద్ధం చేయాలని కోరాడు. అస్త్రాలతో చేస్తావా, బాణాలతో చేస్తావా, బాహాబాహి చేస్తావా? మొత్తానికి అస్త్రాలు అయిపోయాయి, ధనుసు విరిగిపోయింది, బాణాలు అయిపోయాయి, ఇక బాహాబాహి మిగిలింది. వాడు పిడికిలి బిగించి రామచంద్రమూర్తి మీదకి తోసుకుంటూ రామచంద్రమూర్తి దగ్గరికి వస్తున్నాడు. శూలం పగిలిపోయిందే ఉండగా ముష్టి ఉద్యమ్య, తన పిడికిలి బిగించి రామచంద్రమూర్తిని ఆగు, ఒక్కడే ఉండు అని అరుచుకుంటూ రామచంద్రమూర్తి మీదకి వస్తున్నాడు. సతం దృష్ట్వా పతంతం వై ప్రహస్య రఘునందన, మళ్ళీ రామచంద్రమూర్తికి నవ్వొచ్చింది. చేతితో ఇలా పిడికిలు పట్టుకుని తన మీదకి వచ్చేస్తానికి సంహరించేద్దామనేటువంటి కోపంతో వస్తున్నటువంటి ఆ మకరాక్షుని చూసి, తన మీద పడుతున్నటువంటి ఆ మకరాక్షుని చూసి రామచంద్రమూర్తి చిరునవ్వుతో పావకాస్త్రం తతో రామ సంధదేతు శరాసనే, ఒక బాణాన్ని ధనుసుకి సంధించి దానికి పావకాస్త్ర మంత్రాలని సంయోజన చేశారు. పావకాస్త్రాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు మకరాక్షుడి మీదకి రామచంద్రమూర్తి.
తేన అస్త్రేణ హతం రక్షః కకుత్సేన తదారణే సంచిన్న హృదయం తత్ర పపాత మమారచ పపాత చ మమారచ. ఆ అస్త్రం పావకాస్త్రం తగలగానే రామచంద్రమూర్తి చేత విడిచిపెట్టబడినటువంటి యుద్ధంలో ఆ పావకాస్త్రం తగలగానే అతని హృదయం భిన్నమైపోయింది. సంచిన్న హృదయ, మొత్తం వక్షస్థలం అంతా బద్దలయ్యి అతడు పపాత మమారచ, పడ్డాడు, వెంటనే మరణించాడు. దృష్ట్వా తే రాక్షసా సర్వే మకరాక్షస్య పాతనం లంకామేవ అభ్యధావంత రామబాణాద్దితా సదా. రామబాణం యొక్క గొప్పదనం ఏమిటో ఆ రాక్షసులందరికీ తెలిసింది. వెంటనే వాళ్ళు మకరాక్షుడు ఎప్పుడైతే పడిపోయాడో నెల మీదకి లంక వైపుకు తిరిగి పరుగులు పెట్టి లంకలోకి పరిగెట్టడం మొదలుపెట్టారు, రామబాణాల నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం. దశరథ నృపపుత్ర బాణ వేగై రజనిచరం నిహతం ఖరాత్మజం తం దదృశురథసురాభృశం ప్రహృష్టా గిరిమివ వజ్రహతం యథా వికీర్ణం. ఛందస్సు మారింది అంటే సర్గ పూర్తయింది. దశరథ నృపపుత్ర బాణ వేగై, దశరథ నృపుడు యొక్క పుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క బాణముల యొక్క వేగముల చేత రజనిచరం నిహతం ఖరాత్మజం తం, ఖరాత్మజుడైనటువంటి మకరాక్షుడైన రాక్షసుడు మరణించిన వాడై ఉండగా దదృశు అధసురాహ భృశం ప్రహృష్టా, మిక్కిలి సంతోషంతో ఆకాశం నుంచి దేవతలందరూ చూశారట రామచంద్రమూర్తిని. గిరిమివ వజ్రహతం యథా వికీర్ణం, దేవేంద్రుడు తన వజ్రాయుధంతో రెక్కలు తెగొడితే నేల మీద పర్వతం ఒకటి పడిపోయినట్లుగా. అస్తమానం ఈ పోలిక ఎందుకు చెప్తారండి అంటే ఇది బాగా అలవాటు దేవతలకి. దేవేంద్రుడు వెనకాల వెళుతూ ఉండేవారు. దేవేంద్రుడు ఆకాశంలో ఎగురుతున్నటువంటి పర్వతాల రెక్కల్ని తన వజ్రాయుధంతో కొడుతూ ఉంటే అవి ఎక్కడికెక్కడ పడిపోతూ ఉండేవి నేల మీద. అలా ఎందుకు చేయవలసి వచ్చిందంటే ప్రజలందరూ నానాగోడు పడేవారు. పర్వతాలకి రెక్కలు ఉండడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అవి ఎగిరి ఎప్పుడు అలసిపోతే అప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ దిగిపోతాయి. కింద ఉన్న వాళ్ళందరూ ఆ పట్టణాలు పల్లెలు అన్ని కూడా పాడైపోతూ ఉండేవి. అందులో ఎంతో మంది మరణించేవారు. చివరికి వాళ్ళందరూ ప్రార్థనలు చేశారు దేవేంద్రుడు, మా ప్రభు వీటికి రెక్కలు ఏమిటండి బాబు, ఎవరికి రెక్కలు పెట్టాలో ఎవరికి రెక్కలు పెట్టకూడదో తెలియదు ఆ బ్రహ్మగారికి, వీటికి పెట్టడం వల్ల మాకు ఇంతటి అపకారం జరుగుతుంది, మమ్మల్ని మీరే రక్షించాలి అనగానే దేవేంద్రుడు వజ్రాయుధం పట్టుకుని గిరగిరా తిరుగుతూ ఎక్కడ పర్వతం కనపడితే రెక్కలతోటి దాన్ని ఆ రెక్కలు ఖండించడం మొదలుపెట్టాడు, కదలకుండా ఉండేలా. అప్పటి నుంచి పర్వతాలు కదలటం లేదు. అప్పటి నుంచి వాటికి నగములు నగచ్చటీతి నగ, కదలనివి అనేటువంటి పేరు, పర్వతానికి నగము అనేటువంటి పేరు. కాబట్టి గిరిమివ వజ్రహతం యథా వికీర్ణం, ఒక వజ్రహతమైనటువంటి గిరిమివ, ఒక పర్వతంలాగా వాడు నేల మీద పడ్డాడు. మకరాక్షం హతం శ్రుత్వా రావణ సమితింజయ క్రోధేన మహతావిష్టః దంతాన్ కటకటాపయన్, కటకట కటకట పళ్ళు కొరికాడు కోపంతో రావణాసురుడు. చాలా అందమైన ప్రయోగం. కటకటాపయన్, శబ్దానుకరణ ధ్వన్యానుకరణం చేసేటువంటి పదాలు కొన్ని ఉంటాయి. గణగణ మోగే గంటలు అంటాం. ఆ గణగణ అనేటువంటిది గంటల యొక్క శబ్దాన్ని అనుకరించేటువంటి. ఇప్పుడు దంతాలని కటకటాపయన్, మకరాక్షుడు మరణించాడని తెలిసినటువంటి యుద్ధంలో విజయాలు సాధించేటువంటి రావణాసురుడు క్రోధేన మహతావిష్ట, గొప్ప క్రోధంతో కూడిన వాడై దంతాన్ కటకటాపయన్, పళ్ళు కొరికాడు. మనం కొరికితే 32 పళ్ళు టకటకలు ఆడిస్తాం, వాడు 320 పళ్ళు కటకటలాడతాయి. ఎంత చప్పుడు వస్తుందో చూడండి. అయితే ఒకటి కాదు 10 తలలు, 10 తలలకి ఒక్కొక్క దానికి 32 పళ్ళు. మొత్తానికి దంతాన్ అనేటువంటి మాటలో ఇక్కడ 32 × 10 320 పళ్ళు కటకటలాడించాడు. కుపితశ్చ తదా తత్ర కిం కార్యమితి చింతయన్ ఆదిదేశాధ సంక్రుద్ధో రణాయ ఇంద్రజితం సుతం. చాలా కోపం వచ్చింది. కిం కార్యమితి చింతయన్, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు. ఎవరు మిగలలేదు, పేరున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంక ఇద్దరే మిగిలారు, తాను తన కుమారుడైనటువంటి మేఘనాథుడు. ఆదిదేశ అధ సంక్రుద్ధ రణాయ ఇంద్రజితం సుతం, కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని నువ్వు ఇప్పుడు వెళ్ళి యుద్ధం చెయ్యి అని చెప్పి ఆజ్ఞని జారీ చేశాడు ఇంద్రజిత్. జహి వీర మహావీర్యౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ. ఇప్పుడు ఒకటే కోరిక వాడికి,
భ్రాతరో రామలక్ష్మణౌ జహి. ఆ సోదరుడిని సంహరించి వచ్చేసేయి, త్వరగా వెళ్ళి, ఏమి కష్టపడకుండా వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని వచ్చేసేయి అని చెప్తూ ఉన్నాడు కుమారుడైనటువంటి మేఘనాథుడితో. జహి వీర, ఓ వీరుడా ఇంద్రజిత్, నువ్వు మహావీరులైనటువంటి సోదరులైనటువంటి ఆ రామలక్ష్మణుడిని జహి సంహరించు. అదృశ్య దృశ్యమానో వా సర్వధా త్వం బలాధిక. ఏం చేస్తావో నాకు తెలియదు, ఇలా సంహరిస్తాను అలా సంహరిస్తాను నాకు చెప్పనక్కర్లేదు. కనపడుతూ యుద్ధం చేస్తావో అదృశ్య రూపంలో యుద్ధం చేస్తావో నాకు అనవసరం. సర్వధా త్వం బలాధిక, సర్వధా ఏ ప్రయత్నమైనా చెయ్యి, ఎలాగైనా చెయ్యి, నువ్వు వారికంటే బలంలో గొప్పవాడివి కాబట్టి వెళ్ళి వారిద్దరిని కూడా జహి సంహరించు. త్వం అప్రతిమ కర్మాణం ఇంద్రం జయసి సంయుగే కిం పునః మానుషౌ దృష్ట్వా నవధిష్యసి సంయుగే. ఇప్పటికి 2 సార్లు పంపించాను నిన్ను. మొదటిసారి వెళ్ళి నాగపాశాలతో బంధించుకొచ్చావు, రెండోసారి బ్రహ్మాస్త్రం వేసి మొత్తం అందరినీ సంహరించేశానన్నావు, మళ్ళీ అందరూ లేచిపోయారు. నాగపాశాలు విడిపోయే వాళ్ళిద్దరూ మళ్ళీ లేచిపోయారు. నువ్వు అప్రతిమ కర్మాణం ఇంద్రం జయసి సంయుగే, తిరుగులేనటువంటి పరాక్రమం కలిగినటువంటి, పోలిక చెప్పడానికి వీలు లేనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఇంద్రుణ్ణే యుద్ధంలో జయిస్తావా? ఇద్దరు మానవులు కనపడుతూ ఉంటే వాళ్ళని నువ్వు జయించలేకపోతున్నావా? కిం పునః మానుషౌ దృష్ట్వా నవధిష్యసి సంయుగే. ఇద్దరు మానవులు యుద్ధంలో అల్పాయుష్కులైనటువంటి మానవులు ఇద్దరు నేల మీద కనపడుతూ ఉంటే వాళ్ళిద్దరిని నువ్వు సంహరించలేదు. కిం నవధిష్యసి, ఎందుకు నువ్వు వారిని సంహరించటం లేదు? తథోక్తో రాక్షసేంద్రేణ ప్రతిగృహ్య పితుర్వచః యజ్ఞభూమౌ సవిధివత్ పావకం జుహావ ఇంద్రజిత్. అలాగే సంహరిస్తానని చెప్పి బయలుదేరి ఇంద్రజిత్ చిన్నగా యుద్ధభూమికి వెళ్లకుండా యజ్ఞభూమికి వెళ్ళాడు. విధివత్ యథాశాస్త్రంగా అగ్నిహోత్రుని అర్చించడం కోసమై అతడు యజ్ఞభూమి దగ్గరికి వెళ్ళాడు ఇంద్రజిత్. జుహ్వతశ్చాపి తత్రాగ్నం అత్రగ్నిం రక్తోష్ణీషధారాః శ్రియః ఆజగ్ముః తత్ర సంభ్రాంతాః కస్యః యత్ర రావణిః. జుహ్వతశ్చాపి తత్రాగ్నిం, అక్కడ ఆ రకంగా అతడు అగ్నిని ప్రజ్వలింపజేసి అగ్నిమథనం చేసి ఆ రకంగా దీన్ని ప్రారంభం చేస్తూ ఉండవాడే ఉండగా అక్కడ రక్తోష్ణీషధరాః స్త్రియః, రక్త ఉష్ణీషధరాః స్త్రియః, ఉష్ణీషం అంటే తలపాగ, ఎర్రని తలపాగాలు కట్టుకున్నటువంటి లేదా శిరస్సుకు పెట్టుకునేటువంటి ఒక అలంకారం, అది ధరించినటువంటి రాక్షస స్త్రీలు కొందరు ఎర్రని తలపాగాలను తీసుకుని వచ్చారు. వాళ్ళందరూ ఉష్ణీషధరాః, వాళ్ళందరూ చేతితో తీసుకొచ్చినట్టారు, తల మీద పెట్టుకునే వచ్చున్నారని అర్థం చేసుకోకర్లేదు. రక్తోష్ణీషధరాః శ్రియః, ఎర్రని తలపాగాలను తీసుకొచ్చినటువంటి స్త్రీలు ఆజగ్ముః తత్ర, వచ్చారు అక్కడికి. ఎత్ర రాక్షస్యః ఎత్ర రావణిః, ఎత్ర రావణిః, రావణి అనేటువంటి మాటకి రావణస్య అపత్యం పుమాన్ రావణిః, రావణాసురుని యొక్క కుమారుడు రావణి అంటే ఇంద్రజిత్తు. ఇంద్రజిత్ ఎక్కడున్నాడు అక్కడికి అనేకమైనటువంటి రాక్షస స్త్రీలు అక్కడికి ఎర్రని తలపాగాలు తీసుకుని అతను ఉన్న చోటు దగ్గరికి వచ్చారు. శస్త్రాణి శరపత్రాణి సమిధః అధ బిభీతకాః లోహితాని చ వాసాంసి ధ్రువం కార్ష్ణాయ సంతదా. వీళ్ళందరూ ఆ ఎర్రతల భాగాలు యజ్ఞం చేసేటువంటి ఋత్వికుల కోసం తీసుకొచ్చి ఉండొచ్చు. అలాగే అనేకమైనటువంటి శస్త్రములు, శరపత్రాణి, శరపత్రాలు అంటే రెల్లుగడ్డి యొక్క ఆకులట, హోమానికి సంబంధించినటువంటి వ్యవహారాలు వేదిక దగ్గర పరచడం కోసం వేటుకు అయి ఉండొచ్చు. విభీతకాః అంటే కాష్టములు, భీతకం అంటే అదో రకం వృక్షం, అగ్నిహోత్రంలో వేయడానికి ఉపయోగించేది సమిధల్లో ఒక రకం. వాటిని తీసుకుని మహార్చిషః, గొప్పవైనటువంటి అగ్నిలో వేసే, అగ్నితో కూడుకున్నటువంటి సమిధలుగా వాడేటువంటి
లోహితాని వాసాంసి ఎర్రని వస్త్రములు, తథా కార్ష్ణాయసం శృవం. మామూలుగా శృక్స్రువం ఉంటాయి, అవి చెక్కతో చేసి వాడతాం మనం. వాడు రాక్షసుడు, వాడు బంగారంతో చేయగలడు, కానీ ఇది ఒక ఆభిచారికమైనటువంటి వ్యవహారం, సవ్యాచారం కాదు ఇది. కాబట్టి వాడు ఇనుముతో చేయబడినటువంటి శృక్స్రువం ఉన్నాయట, నల్లని ఇనుముతో చేయబడినటువంటి శృవం, అది కూడా అక్కడ ఉన్నది. వాటిని తీసుకుని వాళ్ళందరూ కూడా వచ్చారు. సర్వతోగ్నిం సమాస్తీర్య శరపత్రైః సతోమరైః ఛాగస్య కృష్ణవర్ణస్య గలంజగ్రాహ జీవతః. మొత్తం ఆ రకంగా సర్వతః అగ్నికి అన్ని వైపులా కూడా సతోమరైః శరపత్రైః, తోమరములతో కూడినటువంటి రెల్లుగడ్డితోటి పరిచారట ఆ అగ్నిహోత్రానికి చుట్టూ కూడా. సమాస్తీర్య అంటే పరవడం. జీవతః బ్రతికి ఉన్నటువంటి. ఛాగస్య, ఛాగము అంటే మేక, బాగా ఒక మేకని, కృష్ణవర్ణస్య ఒక నల్లని జీవించి ఉన్న ఒక మేకని గలంజగ్రాహ మెడ దగ్గర పట్టుకున్నాడట వాడు. సకృదేవ సమిద్ధస్య విధూమస్య మహార్చుషః బభూవుస్తాని లింగాని విజయం దర్శయంతి చ. ఎప్పుడైతే ఈ యజ్ఞం ప్రారంభించాడో వెంటనే ఆ సమిధలు వేయగానే విధూమస్య, ధూమం లేకుండా గొప్ప అగ్ని ప్రజ్వరిల్లింది. అది ఒక శుభసూచకం, చేయబోయే పనిలో విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేటువంటి శుభసూచకం. బభూవు తాని లింగాని విజయం దర్శయంతి చ. మొత్తానికి విజయ సూచకమైనటువంటి కొన్ని శకనములు కనపడ్డాయి వాడికి. ఈ అగ్ని చక్కగా ప్రజ్వరిల్లింది. ప్రదక్షిణావర్త శిఖః తప్తహాటక సన్నిభః అవిహితత్ర ప్రతిజగ్రాహ పావకః స్వయముత్థితః. ప్రదక్షిణావర్త శిఖః, ప్రదక్షిణంగా తిరుగుతూ ఉన్నటువంటి జ్వాలలు కలిగి ఉన్నాయి. ఆ జ్వాలలు ప్రదక్షిణ మార్గంలో తిరుగుతూ ఉన్నాయి ఆ అగ్నిహోత్రంలో. అలా జ్వాలలు కలిగినటువంటి సప్తహాటక సన్నిభః, పుటం పెట్టినటువంటి బాగా కరిగించినటువంటి బంగారం వన్నెలో మెరిసిపోతూ ఉన్నటువంటి అవిహి పావకః స్వయం ఉత్థితః అవిహి ప్రతిజగ్రాహ. అగ్నిహోత్రుడు ఆ మంటల్లోంచి పైకి లేచాడు, రెండు చేతులు జాపి ఇతనిచ్చేటువంటి హోమం చేయబోయేటువంటి హవిస్సును స్వీకరించడానికి అగ్నిహోత్రుడు స్వయంగా ఆ మంటల్లోంచి వచ్చాడు, మెరిసిపోతూ ఉన్నాడు బంగారంలా. రెండు చేతులు జాతి అతను ఇచ్చినటువంటి హవిస్సు స్వీకరించడానికి పైకి లేచాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే, వాడు చేసేది ఇటువంటి దానికి అగ్నిహోత్రుడు ఎందుకు వచ్చాడండి అసలు అంటే, అతను చెరబట్టబడి ఉన్నాడు రావణాసుడి చేత. ఇంకా దిక్పాలకుడు అగ్ని అనేటువంటి వాడు, ఆగ్నేయ దిక్కుకి అధిపతి కాబట్టి, ఇంకా దిక్పాలందరూ రావణ చెరలోనే ఉన్నారు కాబట్టి అతనికి ఊడిగం చేసేటువంటి దిక్పాలులో ఒకడైనటువంటి అగ్నిదేవుడు రావణాసుడి భయపడో మరో కారణం వల్ల మొత్తానికి ఇతడు యజ్ఞం చేస్తుంటే అగ్నిహోత్రం నుంచి పైకి వచ్చాడు ఆ విషయం తీసుకోవడానికి. స్వయముత్థిత, స్వయంగా పైకి వచ్చాడు అగ్నిహోత్రం వచ్చి. ఇది మనకి ఎప్పుడూ రామ జననం సమయంలో చూసాం. అగ్నిహోత్రుడి మధ్యలోంచి ప్రాజాపత్య పురుషుడు రావడం. వచ్చింది అగ్నిహోత్రుడు కాదు, అప్పుడు కూడా ప్రాజాపత్య పురుషుడు. ఇప్పుడు స్వయంగా అగ్నిహోత్రుడే పైకి వచ్చాడు. ప్రదక్షిణావర్త శిఖః తప్తహాటక సన్నిభః విహితత్ర ప్రతిజగ్రాహ పావకః స్వయముత్థితః. ఉత్వాగ్నిం తర్పయిత్వా చ దేవదానవ రక్షసాన్ ఆరురోహ రథ శ్రేష్టం అంతర్ధానగతం శుభం. ఆ రకంగా అగ్నిహోత్రుని సంతృప్తిపరిచి దేవదానవ రక్షసులందరూ కూడా చూస్తూ ఉండగా వారందరినీ కూడా కానుకలతో వాటితో సంతృప్తిపరిచి ఆ రథశ్రేష్టం ఆరురోహ, శ్రేష్టమైనటువంటి రథానికి అంతర్ధానగతం శుభం, అంతర్ధానం అయిపోయాడు ఆకాశ మార్గంలోకి మేఘనాథుడు. స వాజిభిశ్చతుర్భిశ్చ బాణైశ్చ నిశితైః యుతః ఆరోపిత మహాచాపః సుశుభే చందనోత్తమః. అత్యుత్తమమైనటువంటి ఆ రథం శుశుభే ప్రకాశిస్తూ ఉన్నది. దాని మీద ఒక అద్భుతమైనటువంటి చాపం ఒకటి ఉన్నది, అతడు పట్టుకున్నాడు. 4 గుర్రములు కట్టబడి ఉన్నాయి దానికి. విసితమైనటువంటి వాడి అయినటువంటి బాణములు బోళ్ళు ఉన్నాయి దానిలో.
ఆయుధాలతో అంటే బాణములు, ధనుస్సులు మొదలైనటువంటి ఆయుధాలతో నింపబడి 4 గుర్రములతో పూంచబడి ఉన్నటువంటి ఆ ఉత్తమమైనటువంటి చందనము సుశుభే ప్రకాశిస్తూ ఉన్నది ఆకాశంలో. జాజ్వల్యమానవపుషా తపనీయ పరిచ్ఛద మృగై చంద్రార్ధచంద్రైశ్చ శరద సమలంకృత. జాజ్వల్యమానవపుషా తపనీయ పరిచ్ఛద, దేదీప్యమానంగా పెరిగిపోతున్నటువంటి శరీరంతో తపనీయ పరిచ్ఛద, తపనీయం అంటే బంగారం, బంగారము అనేకమైనటువంటి ఆభరణములతో అలంకరించబడినటువంటి మృగై చంద్ర అర్ధచంద్రైశ్చ, అనేకమైనటువంటి ఆ గుండ్రముగా ఉన్నటువంటి అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి వాటన్నిటి చేత కూడా ప్రకాశిస్తూ ఉన్నటువంటి అర్ధచంద్రాకార అలంకారములు కావచ్చు, బాణములు కావచ్చు. సరథ సమలంకృత, వాటన్నిటి చేత ఆ రథం అలంకరింపబడి ఉంది. ఆ రథం మీద, బంగారు రథం మీద చెక్కబడి ఉన్నాయి ఇవన్నీ మృగములు, అనేకమైనటువంటి ఆ మృగములు, చంద్రుడు, అర్ధచంద్రుడు మొదలైన రకరకములైనటువంటి బొమ్మలు గీయబడి నగిషీలు చెక్కబడి ఉన్నటువంటి ఆ రథం అది జ్వాజ్వల్యమాన, మిక్కిరి ప్రకాశిస్తూ ఉన్నది. జాంబూనద మహాకంబు దీప్తపావక సన్నిభః బభూవ ఇంద్రజితః కేతుః వైడూర్య సమలంకృతః. జాంబూనదం అన్న బంగారం. జాంబూనద మహాకంబు దీప్తపావక సన్నిభః. ఇంద్రజిత్ ఎలా ఉన్నాడంటే జాంబూనద మహాకంబు, కంఠంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బంగారు ఆభరణములు కలవాడై ఇంద్రజిత్తు మండుతున్నటువంటి అగ్నితో సమానమైనటువంటి ఇంద్రజిత్తు. తపని దీప్తపావక సన్నిభ, మండే అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ఇంద్రజిత్తు పెద్ద బంగారపు వలయం చేత, వైడూర్యమణుల చేత, కేతుర్వైడూర్య సమలంకృత. కేతు అంటే రథం యొక్క ధ్వజం. ఆ రథధ్వజం వైడూర్యములతోటి చెక్కబడినటువంటి ఆ ధ్వజం అట. అది ఆ రథానికి ఉన్నటువంటి ధ్వజం. అవన్నీ ఉన్నటువంటి ధ్వజాన్ని కలిగి ఉన్నాడు వాడు. తేన చాదిత్య కల్పేన బ్రహ్మాస్త్రేణ చ పాలితః స బభూవ దురాదర్శో రావణిః సుమహాబలః. వాడిని రక్షిస్తూ చుట్టూ కూడా బ్రహ్మాస్త్రం తిరుగుతూ ఉన్నదట. వాడికి ఎటువంటి ఆపద కలగకుండా ఉండేలాగా బ్రహ్మాస్త్రమే వాడిని రక్షిస్తూ ఉన్నది. బ్రహ్మాస్త్రేణ పాలితః, ఆదిత్యకల్పేన బ్రహ్మాస్త్రేణ పాలితః. సూర్యవర్చస్సు మరొక సూర్యుడా అన్నట్లు ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం చేత రక్షించబడుతూ ఉన్నాడు వాడు. బభూవ దురాదర్శః, ఎవ్వరు కూడా ఎదిరించడానికి వీలు లేకుండా ఉన్నాడు. సుమహాబలః రావణి, మహాబలవంతుడైనటువంటి ఇంద్రజిత్. సో అభినిర్యాయ నగరాత్, నగరంలోకి బయటకు వచ్చాడు. ఇంద్రజిత్ సమితింజయ, సమితి అంటే యుద్ధం, సమితింజయ యుద్ధంలో జయాన్ని కోరేటువంటి, జయాన్ని సంపాదించేటువంటి, జయం కలిగి ఉన్నటువంటి ఆ ఇంద్రజిత్తు నగరం నుంచి బయటకు వచ్చాడు. పుత్వాగ్నిం రాక్షసై మంత్రై అంతర్ధానగతో అబ్రవీత్. అతడు రాక్షసులకు మాత్రమే తెలిసేటువంటి కొన్ని మంత్రముల చేత అగ్నిలో మళ్ళీ ఇంకొకసారి హోమం చేసి అంతర్ధానం అయిపోయి నగరం నుంచి బయటకు వచ్చి రాక్షసులందరితోటి ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు. అంటే హోమం చేసి బయటకు వచ్చాడు, మళ్ళీ కొన్ని హోమాలు, రాక్షసులు మాత్రమే చేసేటువంటి కొన్ని హోమాలు కూడా చేసి ఆ రథం ఎక్కి అంతర్ధానగతుడై మాట్లాడుతూ ఉన్నాడు. అద్య హత్వారణే యౌతౌ మిథ్యా ప్రవ్రాజితౌ వనే జయం పిత్రే ప్రదాస్యామి రావణాయ రణార్దితం. అద్య హత్వారణే యౌతౌ మిథ్యా ప్రవ్రాజితౌ వనే. మిథ్యా ప్రవ్రాజితౌ వనే, ఈ రోజు నేను ఇద్దరిని సంహరించబోతూ ఉన్నాను. ఎవరా ఇద్దరు అంటే మిథ్యా ప్రవ్రాజితౌ, మునివేషం వేసుకున్నారు, కపట మునివేషధారులైనటువంటి ఇద్దరు ఉన్నారు. కపట మునులైనటువంటి ఇద్దరు మిథ్యా ప్రవ్రాజితు.
అటువంటి ఇద్దరిని కూడా రణేహత్వా యుద్ధంలో సంహరించి, వనంలో మిథ్యాప్రభురాజం చేసేవాళ్ళని రణంలో సంహరించి, జయం పిత్రే ప్రదాస్యామి, తండ్రి గారికి నేను జయాన్ని కలిగించబోతున్నాను. రణార్దితం, యుద్ధంలో అలసిపోయి, యుద్ధంలో బాగా దెబ్బతిని చాలా దీనుడుగా ఉన్నటువంటి మా తండ్రి గారికి నేను ఈరోజు జయాన్ని ప్రసాదించబోతున్నాను వీరిద్దరిని సంహరించి. అద్య నిర్వాణరాం ఉర్వీం హత్వా రామం సలక్ష్మణం కరిష్యే పరమ ప్రీతిం ఇత్యుక్త్వా అంతరధీయత. ఈ భూమి మీద ఇక నుంచి వానరుడనేవాడు ఉండడు. సమస్త వానరులని కూడా నేను సంహరించబోతూ ఉన్నాను. ఈ భూమిని నిర్వాణరం చేస్తాను. ఉరివిని నిర్వాణరం చేస్తాను. రామలక్ష్మణుని సంహరిస్తాను. పరమ ప్రీతి, మీ అందరికీ కూడా పరమ ప్రీతిని కలిగిస్తాను. పరమ ప్రీతిని కరిష్యే ఇత్యుక్త్వా అంతరధీయత అని అంటూ కనపడకుండా మాయమైపోయాడు. ఆపపాతాధ సంక్రుద్ధో దశగ్రీవేణ చోదితః తీక్ష్ణ కార్ముక నారాచైః తీక్ష్ణస్తు ఇంద్రరిపూరణే. ఇంద్రరిపు, ఇంద్రుడికి శత్రువు అయినటువంటి ఇంద్రజిత్తు యుద్ధంలో తీక్ష్ణ కార్ముక నారాచైః, భయంకరమైనటువంటి ధనుస్సు వాడి అయినటువంటి బాణములతోటి మిక్కిలి కోపంతో రావణుని చేత ప్రేరేపింపబడిన వాడి బయటికి వెళ్ళిపోయాడు. అంతర్ధాయం అయిపోయి యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయాడు. సదర్శ మహావీర్యౌ నాగౌ త్రిశిరసావివ. 3 తలల పాములు 2 కనపడ్డాడు అక్కడ. మహర్షి వాల్మీకి మనకి విశ్వామిత్రుడితోటి అరణ్యంలోకి యాగరక్షణ కోసం వెళ్తున్న రామలక్ష్మణులు ఇద్దరిని కూడా ఈ పదంతో వర్ణిస్తారు. త్రిశిరసావివ పన్నగౌ. వాళ్ళిద్దరు 3 తలల పాముల్లో కనిపించారు రామలక్ష్మణుడు. ఎందుకు అలా 3 తలలుగా కనిపించారు? ఇటొక అమ్ముల పొది, అటొక అమ్ముల పొది, మధ్యలో శిరస్సు. ఇదొక తలకాయ, అదొక తలకాయ, ఇదొక తలకాయ, ఒక్కొక్కరికి 3 తలకాయలు ఉన్నటువంటి సర్పములు 3 వెళుతున్నాయా అన్నట్లుగా వెళ్ళారు అని చెప్పి అప్పుడు వర్ణించారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. బ్రహ్మ పదార్థం అనేది నిన్న ఒకలాగా, ఇవాళ ఒకలాగా, రేపు ఒకలాగా ఉంది. అందుకే రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం గురించి చెప్తూ విశ్వామిత్ర మహర్షి రామ సత్య పరాక్రమ, సత్య పరాక్రముడు రాముడు. సత్యం అంటే త్రికాలాబాధితమైనటువంటిది, అది ఎప్పటికీ ఉండేటువంటిది, శాశ్వతమైనది. నిజం వేరు, వాస్తవం వేరు, యథార్థం వేరు, సత్యం వేరు. సత్యం అనేది వీటన్నిటికన్నా పైన ఉండేటువంటిది కాబట్టి అప్రతిహతమైనటువంటిది సత్యం అనేది. కాబట్టి అప్పుడు త్రిశిరసాభి పండగ ఉన్నారు. ఇప్పుడు కూడా వీడికి వాళ్ళిద్దరూ 3 తలల పాముల దర్శనం ఇచ్చారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి. సదర్శ మహావీర్యౌ నాగౌ త్రిశిరసావివ సృజంతాౌ ఇషుజాలాని వీరౌ వానర మధ్యగౌ. వానర మధ్యంలో ఉన్నటువంటి బాణములను వెరజిమ్మేటువంటి 3 తలల పాములు ఇద్దరుని అక్కడ చూశాడట. 3 తలల పాముల్లా కనపడుతున్నటువంటి రామలక్ష్మణుడిని చూశాడు. ఇమౌ తావితి సంచింత్య, వీరే వాళ్ళిద్దరు, నేను సంహరించవలసింది వీరిద్దరనే అనుకుని సజ్జం కృత్వా చ కార్ముకం, గబగబా ధనుసుకి సజ్జం చేశాడు. ధనుసుకి వెంటినారిని సంధించాడు. ఇమౌ తౌ ఇతి సంచింత్య సజ్జం కృత్వా చ కార్ముకం సంతతానేషు ధారాపి పర్జన్య ఇవ వృష్టిమాన్. ఆకాశంలోంచి వరుణుడు వర్షం కురిపిస్తున్నాడా కుంభపోతగా అన్నట్లుగా, కుండపోతగా అన్నట్లుగా అతడు ఆకాశంలోంచి బాణవర్షాన్ని కురిపించడం మొదలెట్టాడు. ఆకాశంలోంచి మాయా బలంతో అదృశ్య రూపంలోంచి ఆకాశంలోంచి వారిద్దరి మీదకి బాణవర్షం కురిపిస్తూ ఉన్నాడు. కాసేపు కురిపించనివ్వండి, నష్టమేమీ లేదు. దానివల్ల మన రామలక్ష్మణుడికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. వారిద్దరూ దాన్ని తట్టుకోగలరు. దానికి సరైనటువంటి సమాధానం రామచంద్రమూర్తి చెప్దాం అనుకుంటారు. కానీ లక్ష్మణస్వామి ఈ ఒక్కడిని నాకు వదిలే అన్నయ్య అని అంటారు. దానికన్నా ముందు వాడొక మాయాసీతను సృష్టించి తీసుకొచ్చి యుద్ధరంగంలో అందరూ చూస్తుండగా జుట్టు పట్టుకుని ఆవిడ యొక్క మెడని నరికేస్తారు.
భోరుమని విలపించిన హనుమస్వామి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఇలా జరిగింది రామచంద్ర, సీతమ్మ వారిని తల నరికేశాడు ఇతను అని చెప్తాడు. సరే విభీషణుడు చెప్తాడు, ఆ ఆ పప్పులే ఉడకవాదే, అలా నరకబడేటువంటి వ్యవహారం లేదు అక్కడ అమ్మవారికి. వీడు తెచ్చినటువంటి మాయా సీత, వీడి మాయను నమ్మకండి, ప్రతిదీ అబద్ధం, ప్రతిదీ మాయ, మీరేం నమ్మనవసరం లేదు అని మొత్తానికి వివరించడం జరుగుతుంది. తర్వాత లక్ష్మణ స్వామి ఆ రామో దశరథాత్మజ, రాముడే దశరథాత్మజుడై సరైనం జహి రావణి, రాముడు సత్యసంధుడైతే అని చెప్పి ఒక శపథం చేసి బాణాన్ని విడిచిపెడతాడు. దాంతో ఇంద్రజిత్తు మరణిస్తాడు. అది పరమాద్భుతమైనటువంటి ఘట్టం. హనుమ లక్ష్మణ స్వామి గురించి సంహరించడం. సరే మనకి ఇంకా 1-2 సార్లు అయితే గాని ఆ దృశ్యం దాకా రామ్ బహుశా మళ్ళీ ఎప్పుడు మనం కలవబోతున్నామని మీకు త్వరలో చెప్పడం జరుగుతుంది. చిన్న తీర్థయాత్ర ఒకటి ఉన్నది. ఆ కాబట్టి వ్యవహారం మళ్ళీ ఎప్పుడు అన్నది మళ్ళీ త్వరలోనే మనకు తెలుస్తుంది. ఆ రామచంద్రమూర్తి అనుగ్రహంతో మళ్ళీ త్వరలోనే కలుసుకోవాలి అని ప్రార్థన చేసుకుంటూ, మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. మనం 80వ సర్గలో ఉన్నాం. సుమారు ఒక 15 శ్లోకాల దాకా మనం 15-16 శ్లోకాల దాకా మనం పూర్తి చేస్తాం. స్వస్తి.